కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన 19వ ఇన్స్టాల్మెంట్ వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ భూములున్న రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 2019లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఏటా 6,000 రూపాయలను 3 ఇన్స్టాల్మెంట్లలో రైతులకు చెల్లిస్తారు. ఇక ఈ పథకానికి రిజిస్టర్ కాని వారు జనవరి 31లోగా ఈ పని చేయకపోతే డబ్బులొచ్చే అవకాశం ఉండదు. ఈ స్కీమ్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ గత డిసెంబర్లో పేర్కొంది. పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా రైతులు స్వయంగా తమ పేరును రిజిస్టర్ చేసుకోవచ్చు. వెరిఫికేషన్ తర్వాత సంబంధిత రాష్ట్రం లేదా యూటీ ఈ దరఖాస్తులను ఆమోదిస్తుంది. సరైన సమాచారం లేని దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించే అవకాశం ఉంది. ఒకసారి దరఖాస్తుకు ఆమోదం లభిస్తే తదుపరి ఇన్స్టాల్మెంట్లో నిధులు జమవుతాయి. ఈ స్కీమ్‌లో తమ పేరును రిజిస్టర్ చేసుకునేందుకు రైతులు upfr.agristock.gov పోర్టల్‌ను సందర్శించాలి. రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డ్, ఈ కార్డుతో అనుసంధానమై ఉన్న మొబైల్ నంబర్ కావాలి. మొబైల్ యాప్ ద్వారా కూడా రైతులు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు దరఖాస్తు చేసుకున్న వారు పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆధార్ వివరాల సహాయంతో తమ దరఖాస్తు పరిష్కారం అయ్యిందో లేదో తెలుసుకోవచ్చు. ఈ స్కీమ్‌తో నిధులు పొందేందుకు ఆధార్ కార్డు లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్, ఈ అకౌంట్‌కు డీబీటీ ఫీచర్ యాక్టివ్ అయి ఉండాలి. ఈ కేవైసీ పూర్తి చేయాలి.